కంటిన్యూటీ మోడల్ ద్వారా స్కూల్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ చేపట్టాం, నిధులు సమకూర్చాం. ఆ నిధులు తీసుకొస్తే గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష. వీళ్ళేదో గొప్పలు సాధించినట్టు చెప్తున్నారు. ఈరోజు అధ్యక్ష ఫేజ్ 1 పొద్దున్న కూడా చెప్పా, ఫేజ్ 1 ఇప్పటికీ పూర్తాల. ఫేజ్ 1 పూర్తి చేసాక 880 కోట్ల రూపాయలు అవసరం ఉందండి. ఫేజ్ 2 పూర్తి చేసాక సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అవసరం. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, నాడు నేడు కింద కొన్ని పాఠశాలలు ఎక్కడైతే రంగులేసారో, బెంచులు పెట్టారో, జియో 117 వచ్చిన తర్వాత ఆ పాఠశాలలు మూతపడినాయి. అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది అధ్యక్ష. ఎడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ఎలాంటి సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కూడా చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ అధ్యక్ష 2019 నుంచి 24 వరకు మీరు చూస్తే సుమారుగా 900 కోట్ల రూపాయలు సమగ్ర శిక్ష కింద సివిల్ వర్క్స్ కి నిధులు కేటాయిస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా కాలయాపన చేశారుగా ఆ నిధులు కూడా మురిగిపోయినాయి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష స్టూడెంట్ కిట్ అధ్యక్ష, ఈరోజు స్టూడెంట్ కిట్ గురించి నేను మాట్లాడుకున్నాను అధ్యక్ష. నేను బలంగా నమ్మేది విద్యా వ్యవస్థకి రాజకీయాలు దూరంగా పెట్టాలి. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, నాకు ఉదాహరణ ఇస్తా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్ అధ్యక్ష. 2వ పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. 3వ పేజ్ లక్ష్మీపార్వతి గారి సందేశం ఉంటుందండి. 4వ పేజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ టు గవర్నమెంట్ సందేశం ఉంటుంది. దాని తర్వాత అధ్యక్ష ఎవరైతే టెక్స్ట్ బుక్ రాశారో ఆ కమిటీ సభ్యులకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పేజీలు అధ్యక్ష. సందేశం విత్ ఫోటో అండి. ఫోటో ఉంది అధ్యక్ష. అయ్యో ముఖ్యమంత్రి గారు ఫోటో ఎక్కడ మిస్ అవుతారు చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి గారు మంచి ఫోటో పెట్టుకొని నవ్వుతూ పెట్టారు అధ్యక్ష. అంటే మీరు చూస్తే 9 పేజీలు, ఈ పుస్తకంలో 9 పేజీలు అధ్యక్ష వృధా చేశారు. దీనికోసం ఎంత ఖర్చు అయిందో నేను చెప్పాలి గౌరవ సభ్యులకి, అందరూ తెలుసు కదా. 9 పేపర్లు, 10 లక్షల పుస్తకాలు, కేవలం ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా. 10 లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష. సుమారుగా 30 పైసలు ఖర్చు అవుతుంది. అంటే 30 లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ తొలగించేందుకు సేవింగ్ చేసాం అధ్యక్ష. సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్ అధ్యక్ష. ఇది ఒకటి. ఓకే, చిక్కీ అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటో అధ్యక్ష. ఓకే అధ్యక్ష, బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష. పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన ఏమని రాశారండి? జగన్ అన్నారా? జగనన్న విద్యా కానుక. అందరు చూపించాలా? స్క్రీన్ లేదబ్బా, మీకు అందరు పంపిస్తా, అందరు చూడొచ్చు. దెన్ అంటే పబ్లిక్ అంతా చిత్రం ఏంటంటే అధ్యక్ష, పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్ష. నెలతప్పుడు బాల్ ఎట్లంటే ఇది ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పార్థసారథి గారు చెప్పారు. చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ల, అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో అధ్యక్ష. అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. పాపం గుడ్డేం పాపం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష. వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్. అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టారు. ఇదే అయిపోయింది. నెక్స్ట్ వస్తాను అధ్యక్ష. బ్యాగ్ అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష. బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ఎంత న్యాయం ఒకసారి గౌరవ సభ్యులందరూ గమనించాలి. అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా, పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. అంటే ఒక ప్రోపగాండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థని వాడింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నిజంగానే నేను ఇంకో పక్కన అధ్యక్ష ఈ క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష. ఇది 1 సైడ్ ప్రింటింగ్ చేస్తాయి బట్ అధ్యక్ష. దీనివల్ల ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు. ఇది ఒక్క సైడే ప్రింటింగ్ చేశారు. నాణ్యత లేని బట్ట, అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఇది చేశారు అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకటి, ఈ కిట్స్కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు, ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్న అధ్యక్ష.
అది నేను చాలా స్పష్టంగా మీ అందరికి చూపిస్తాను. అంతేకాకుండా